అందరికీ నమస్కారం అండి. నేను మీ సంతోషి. ఇది నా రెండవ శనివారం పూజ. ప్రతి వారం ఒక కొత్త విషయంతో మీ ముందుకి రావాలి అనుకున్నాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక విషయానికి వచ్చేస్తే ఈ 7 శనివారాల వ్రతం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీదేవికి అంకితం చేయబడిన ఒక వ్రతం. పూర్వం కాంచీపురంలో దేవదత్త అనే బ్రాహ్మణుడు, అతని భార్య మాలిని ఉండేవారు. ఒకసారి కాశీ యాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణుడు దేవదత్తునికి శనిదోషం ఉందని సప్త శనివారాల వ్రతం చేయమని చెప్తాడు. దీంతో దేవదత్త మాలిని 7 శనివారాల పాటు ఈ వ్రతం చేశారు. వెంకటేశ్వర స్వామి వారి భక్తికి మెచ్చి మాలిని కలలో కనిపించి వారి శనిదోషాన్ని తొలగిపోయిందని, పూర్ణాయుష్ని ప్రసాదించానని చెప్తాడు. అప్పుడు వెంటనే ఆ దంపతులిద్దరూ తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ విధంగా 7 శనివారాల వ్రతం చేసిన భక్తులు ఆ స్వామి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం. కాదండి, నిజం. గోవిందా గోవిందా.